హలో అండ్ వెల్కమ్ టు శ్రీష్ స్పోర్ట్స్. ఈ రోజున మనం అబుదాబిలో జరిగిన మినీ యాక్షన్లో సన్ రైజర్స్ హైదరాబాద్ టీం వాళ్ళ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, ఏమి వాళ్ళ పాజిటివ్స్ ఉన్నాయి, ఏమి నెగిటివ్స్ ఉన్నాయో ఒకసారి అనలైజ్ చేసే ప్రయత్నం చేద్దాం. ముందుగా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇంతవరకు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో చూసిన తర్వాత మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్దాం. ముందుగా సన్ రైజర్స్ హైదరాబాద్ ఈ యాక్షన్లో 25.5 కోట్లు పర్స్ వాల్యూతో ఎంటర్ అయింది. వాళ్ళకి ఈ యాక్షన్కి ముందు రిలీజెస్ తర్వాత మెయిన్గా కావాల్సిన ప్లేయర్స్ ఒక ప్రాపర్ ఫాస్ట్ బౌలర్. షమీని వాళ్ళు ఎల్ఎస్జీకి ట్రేడ్ చేశారు కాబట్టి ఆ ప్లేస్లో వాళ్ళకి ఒక ప్రాపర్ ఫాస్ట్ బౌలర్. తర్వాత వాళ్ళు యాడమ్ జంపాని అలాగే రాహుల్ చహర్ ఇద్దరిని రిలీజ్ చేయడం వల్ల సరైన ఎక్స్పీరియన్స్డ్ స్పిన్ బౌలింగ్ లేకపోవడం. ఇంకొకళ్ళు వాళ్ళకి అవసరం ఏంటంటే మిడిల్ ఆర్డర్లో ఫైర్ పవర్. వాళ్ళకి టాప్ ఆర్డర్లో చాలా ఫైర్ పవర్ ఉంది, కానీ వాళ్ళు తొందరగా అవుట్ అయితే నలుగురు వాళ్ళు మిడిల్ ఆర్డర్ యాక్సిలరేట్ చేయలేకపోతున్నారు. ఇది లాస్ట్ ఇయర్ మనం ఫస్ట్ హాఫ్లో చాలా ఇబ్బంది పెట్టింది ఎస్ఆర్హెచ్ని. సో దానికోసం ఒక నెంబర్ 6-7లో ఫైర్ పవర్ కావాలి వాళ్ళకి, ఒక బ్యాట్స్మెన్ హూ కెన్ బౌల్ ఆర్ ఒక మంచి ఫినిషర్ రోల్ పూర్తి చేయడానికి. సో బేసిక్గా ఈ రిక్వైర్మెంట్స్ తోటి వాళ్ళు డీసెంట్ పర్స్ వాల్యూతోనే ఈ ఆక్షన్లో దిగారు. ఈ ఆక్షన్లో వాళ్ళు కొనుగోలు చేసిన ప్లేయర్స్ ఎవరంటే నోటబుల్ ప్లేయర్స్. లియామ్ లివింగ్స్టోన్ 13 కోట్లకు కొన్నారు. అలాగే శివం మావిని 75 లక్షలకు కొన్నారు. ఈ సలీల్ అరోరా అని ఒక ఎక్సైటింగ్ యంగ్ టాలెంట్ వికెట్ కీపర్ బ్యాట్స్మెన్, అతన్ని 1.5 crores కొన్నారు. అలాగే జాక్ ఎడ్వర్డ్స్ అని ఒక ఆస్ట్రేలియన్ ఆల్రౌండర్ని 3 కోట్లకు కొన్నారు. ఇక మిగతా వాళ్ళు బేస్ వాల్యూతో లోకల్ డొమెస్టిక్ టాలెంట్స్ని వాళ్ళు కొంతమందిని తీసుకున్నారు. వాళ్ళు బాగా మిస్ అయిన ప్లేయర్స్ ఎవరంటే మనం చెప్పుకున్నట్టుగా స్పిన్ బౌలింగ్లో వాళ్ళు రీప్లేస్ చేసుకోగలిగితే, మెయిన్గా స్పిన్ బౌలింగ్లో వాళ్ళు వీక్గా ఉన్నారు కాబట్టి వాళ్ళు టార్గెట్ చేయవలసింది రవి బిష్ణోయ్ గురించి. యాక్చువల్గా రవి బిష్ణోయ్ యాక్షన్లోకి వచ్చినప్పుడు ఎస్ఆర్హెచ్ హైదరాబాద్ దగ్గర ఆల్మోస్ట్ 22.5 crores ఉన్నాయి. తర్వాత వాళ్ళు కంపీట్ చేసింది రాజస్థాన్ రాయల్స్తో, వాళ్ళ దగ్గర అరౌండ్ 14 crores ఉన్నాయి. వాళ్ళు బిడ్డింగ్ స్టార్ట్ చేశారు బాగానే, వాళ్ళు ఐడెంటిఫై చేశారు రవి బిష్ణోయ్ అవసరం ఉంటుందని. 7 crores దాకా ఆక్షన్కి వెళ్ళి అక్కడ వదిలేశారు. ఇది చాలా సర్ప్రైజింగ్, ఎందుకంటే ఇంకొక 3 crores 10 crores దాకా కనుక వెళ్ళుంటే ఆర్ఆర్ గ్యారంటీగా విత్డ్రా అయ్యేది. ఎందుకంటే వాళ్ళకి కొనుక్కోవాల్సిన ప్లేయర్స్ ఉన్నారు, వాళ్ళకి 4 crores బ్యాలెన్స్ తోటి వాళ్ళు మిగతా వాళ్ళని కొనలేరు కాబట్టి వాళ్ళు విత్డ్రా అయిపోయేవాళ్ళు. ఎస్ఆర్హెచ్కి ఎక్కువ అవసరం లేదు కాబట్టి 10 కోట్లు పెడితే ఒక క్వాలిటీ స్పిన్ బౌలింగ్ ఆప్షన్, ఇండియాకి ఆడిన ఎక్స్పీరియన్స్ ఉన్న బౌలర్ దొరుకుండేవాడు. దానివల్ల ఎస్ఆర్హెచ్ బౌలింగ్ డెఫినెట్గా స్ట్రెంగ్తన్ అయి ఉండేది. అలాగే షమి ప్లేస్లో వాళ్ళకి కావాల్సిన ఫాస్ట్ బౌలర్ రీప్లేస్మెంట్ కోసం కూడా వాళ్ళు సరైన ప్రయత్నాలు ఏమీ చేయలేదు. ఎందుకంటే వాళ్ళు శివం మావిని కొన్నారు. శివం మావి ఈజ్ ఎ ఫెయిల్యూర్ ఇన్ ఐపీఎల్. ఈ అండర్-19 ఆడాడు ఇండియాకి, కానీ అతని పర్ఫార్మెన్స్ ఐపీఎల్లో గొప్పగా ఏమీ లేదు. అతని ప్లేస్లో యాక్చువల్లీ వాళ్ళు 75 లక్షలు శివం మావిని కొనే బదులు ఆకాష్ దీప్ని బేస్ వాల్యూకి కోల్కతా నైట్ రైడర్స్కి వదిలేశారు. ఆకాష్ దీప్ 1 crore అమ్ముడుపోయాడు. అతను ఇండియాకి ఆడిన ప్రూవెన్ ఫాస్ట్ బౌలర్. అట్లాగే రంజీలో కూడా బాగా పర్ఫామ్ చేశాడు ఈ సంవత్సరం బెంగాల్కి. అతను కూడా వదిలేయడం అనేది చాలా సర్ప్రైజింగ్. ఇంకా కొన్ని ఆక్షన్ స్ట్రాటజీస్ ఈసారి ఎస్ఆర్హెచ్ ఫాలో అయినవి అంత తొందరగా అర్థం కావు. వాళ్ళు ఎందుకు కొంతమందిని కొన్నారు, కొంతమందికి ఎందుకు వాళ్ళు అసలు మొగ్గు చూపించలేదు అనేది చాలా సర్ప్రైజింగ్. అలాగే వాళ్ళకి ఒక మిడిల్ ఆర్డర్ ఫైర్ పవర్ కావాలి. దానికి వాళ్ళు లియామ్ లివింగ్స్టోన్ కొన్నారు. అది మంచి బై చెప్పుకోవాలంటే, కానీ అతనికి పెట్టిన అమౌంట్ మాత్రం ఖచ్చితంగా అతనికి డిజర్వ్ కాదు. 13 కోట్లు పెట్టి కొన్నారు. అతను 4-5 కోట్ల కన్నా ఎక్కువ పెట్టి కొనవలసిన అవసరం లేదు. వాళ్ళ దగ్గర లాస్ట్కి వచ్చేసరికి పర్స్ ఎక్కువ ఉండిపోయింది. ఊరికే పని లేకుండా ఆక్షన్లో కూర్చున్నట్టుగా సంజీవ్ గోయంక ఊరికే పేడలు లేపుతా ఉన్నాడు. ఎందుకంటే అతని దగ్గర 13 crores ఉన్నాయి. అతనికి కావాల్సింది ఒకటే ప్లేయరు. ఊరికనే ఎస్ఆర్హెచ్ పర్స్ వాల్యూని వేస్ట్ చేయడం కోసం అతను బిడ్ని 13 crores దాకా రేజ్ చేశారు. ఎస్ఆర్హెచ్ విషయానికి వస్తే వాళ్ళు ఇనీషియల్గా వాళ్ళు ఏమి యాక్టివ్గా లేరు. ఇక చివరికి మిగిలిన వాళ్ళని తీసుకోవాలి కాబట్టి ఆ లియామ్ లివింగ్స్టోన్ ఒకడే వర్త్ కాబట్టి అతని కోసం అంత అమౌంట్ పెట్టి అతను కొనవలసి వచ్చింది.
ఇంకో సర్ప్రైజింగ్ ఏంటంటే వాళ్ళు లియామ్ లివింగ్స్టోన్ మీద వాళ్ళు ఖచ్చితంగా ష్యూర్గా ఉండుంటే ఇనీషియల్గా సెకండ్ సెట్లోనే వచ్చాడు అతను. అప్పుడేమో అతనికి ఏమీ బిడ్ చేయలేదు, దాంతో అతను అన్సోల్డ్గా వెళ్ళాడు. ఇనీషియల్గా అయితే ఎస్ఆర్హెచ్కి అతను 2 కోట్లకే దొరుకుండేవాడు, ఎందుకంటే మిగతా వాళ్ళకి వేరే ప్లేయర్స్ కావాలి కాబట్టి వాళ్ళు నాట్ ష్యూర్ కాబట్టి అతని మీద ఎక్కువగా బిడ్ చేసే అవకాశం లేదు. లైక్ డేవిడ్ మిల్లర్, అట్లాగే ఢిల్లీ వాళ్ళు 2 crores కొనగలిగారు. సో లాస్ట్లో దాకా ఉండడం వల్ల మీ డబ్బులు మిగిలిపోయి మిగతా వాళ్ళందరికీ ప్లేయర్స్ ఉండడం వల్ల ఊరికే బిడ్ని పెంచుకుని ప్లేయర్ బెనిఫిట్ అయ్యాడు తప్ప టీమ్కి ఏమీ ఉపయోగం ఉండదు అతని వల్ల ఎంతకన్నా ఎక్కువ. ఎందుకంటే లియామ్ లివింగ్స్టోన్ కూడా ఐపీఎల్లో ఫెయిల్యూర్ ప్లేయర్. అతని పొటెన్షియల్ ఏమీ క్వశ్చనబుల్ కాదు. అతను ఇంగ్లాండ్కి బాగా పర్ఫామ్ చేస్తాడు, మిగతా లీగుల్లో బాగా ఆడతాడు. కానీ ఐపీఎల్కి వచ్చేసరికి అతని పర్ఫార్మెన్స్ అనేది చాలా క్వశ్చనబుల్ పర్ఫార్మెన్స్. అతను పొటెన్షియల్కి టాలెంట్కి తగ్గట్టుగా అతను ఐపీఎల్లో ఎప్పుడు పర్ఫామ్ చేయలేదు. అతను రావడం వల్ల ఎస్ఆర్హెచ్ డెఫినెట్గా ఫైర్ పవర్ పెరుగుతుంది. ఇది డెఫినెట్గా గ్యాంబుల్. ఈ గ్యాంబుల్ ఎంతవరకు పే ఆఫ్ అవుతుంది అనేది మనకి ఐపీఎల్ మొదలైన మాకు మాత్రమే తెలుస్తుంది. 13 కోట్లు పెట్టి కొన్నాం కదా అని వాళ్ళు అన్ని మ్యాచ్లు ఆడించకుండా ఉంటేనే బెటర్. ఎక్కడ అవసరమో అక్కడ వాడుకుంటే. ఎందుకంటే ఆల్రెడీ 3 ఓవర్సీస్ స్లాట్స్ ఫిక్స్డ్. అందులో ట్రావిస్ హెడ్, మెహెన్రిచ్ క్లాసిన్ అండ్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ వాళ్ళ ముగ్గురులో ఎవరిని తీయలేరు. ఉన్న ఒకే ఒక స్పాట్ వాళ్ళు ఫాస్ట్ బౌలింగ్ కోసం వాడుకోవాలా, లేకపోతే వేరే స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్ కమిండి మెండిస్ ఉన్నాడు దానికోసం వాడుకోవాలా, లేకపోతే లియామ్ లివింగ్స్టోన్ ఆడించి అతని చేత 2-3 ఓవర్లు వేయించే ప్రయత్నం చేస్తారా అనేది చూడాలి. సో ఇక ఈ ఆక్షన్లో వాళ్ళు బాగా పర్ఫామ్ చేసింది ప్రశాంత్ వీర్ గురించి కానీ లేకపోతే కార్తిక్ శర్మ, ఇద్దరు హైలీ టాలెంటెడ్ ఇండియన్ యంగ్స్టర్స్ కోసం వాళ్ళ ఆక్షన్లో చాలా పోటీ పడ్డం సిఎస్కే తోటి డెఫినెట్గా ఒక పాజిటివ్ సైన్. సిఎస్కే దగ్గర చాలా మనీ ఉండడం వల్ల వాళ్ళిద్దరిని వాళ్ళు కొనలేకపోయారు. కానీ వాళ్ళకి దొరికిన ఒక యంగ్ టాలెంట్ సలీల్ అరోరా గురించి మాత్రం ఖచ్చితంగా చెప్పుకోవాలి. అతను 1.5 crores ఎస్ఆర్హెచ్ కొన్నారు. ఇతను పంజాబ్కి చెందిన వికెట్ కీపర్ బ్యాట్స్మెన్. ఇతను 12 మ్యాచ్లకి ఇప్పటికి 28 సిక్స్లు కొట్టాడు. అలాగే అతను స్ట్రైక్ రేట్ చూసుకుంటే 192. సో ఖచ్చితంగా ఇతను పవర్ హిట్టింగ్ బ్యాట్స్మెన్. ఒకవేళ అతను మిడిల్ ఆర్డర్లో ఆడించాల్సి వచ్చినా కూడా అతను ఖచ్చితంగా ఫైర్ పవర్ ప్రొవైడ్ చేస్తాడని ఆశిద్దాం. లాస్ట్ ఇయర్ అభినవ్ మనోహర్ ఆడిన స్లాట్ ఇది. ఈ ఆక్షన్ తర్వాత ఎస్ఆర్హెచ్ 12 members ప్లేయింగ్ స్క్వాడ్ ఎట్లా ఉంటే బాగుంటుందని నేను అనుకుంటున్నానో చూద్దాం. ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ ఓపెన్ చేస్తారు. నెంబర్ 3లో ఇషాన్ కిషన్ ఉంటాడు. నెంబర్ 4లో హెన్రిచ్ క్లాసిన్ ఆడతాడు. నెంబర్ 5లో నితీష్ కుమార్ రెడ్డి. నెంబర్ 6లో లియామ్ లివింగ్స్టోన్. నెంబర్ 7లో అనికేత్ వర్మ. నెంబర్ 8లో ప్యాట్ కమిన్స్. నెంబర్ 9లో హర్షల్ పటేల్ ఉంటాడు. నెంబర్ 10లో హర్ష్ దూబే. నెంబర్ 11 జయదేవ్ ఉనడ్కర్. ఇంపాక్ట్ ప్లేయర్గా సలీల్ అరోరా ఉంటాడు. సో ఈ కాంబినేషన్ ఎట్లా ఉంటుందని మీరు అనుకుంటున్నారో దయచేసి మీ ఒపీనియన్ని కామెంట్స్లో తెలియజేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం ఛానల్ని మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.